హలో ఎవ్రీవన్, ఐమ్ బ్యాక్ విత్ వన్ మోర్ ఇంపార్టెంట్ వీడియో. సో ఈరోజు ఈ వీడియో ఏంటంటే కార్పొరేట్ అడ్మిషన్స్ గురించి. నిన్న చాలామంది అడిగారు కార్పొరేట్ అడ్మిషన్స్ గురించి చేయండి అని. అయితే ఆల్రెడీ లింక్ యాక్టివేట్ అయినాక వీడియో చేద్దామనేసి చెప్పాను. నిన్న ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడలేదంటే పైన కార్డ్స్లో అండ్ కింద డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్లో వదిలేస్తాను. అది ఒకసారి చూసేసేయండి. ఇంకా కార్పొరేట్ అడ్మిషన్స్కి సంబంధించి ఫస్ట్ రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. నేను ప్రతి వీడియోలో చెప్పే కామన్ థింగ్ ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి అనేసి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఏ డేట్ తర్వాత ఇష్యూ చేసింది అంటే January 1, 2025 తర్వాత తీసుకున్నది మాత్రమే అలో. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైనా అంటే నార్మల్గా మీకు 2-3 ఇయర్స్ అయినా కూడా పర్లేదు, ఎందుకంటే క్యాస్ట్ ఎప్పటికున్నా అదే ఉంటుంది, క్యాస్ట్ ఏం చేంజ్ కాదు కదా. సో అందుకోసమని క్యాస్ట్ సర్టిఫికేట్. నెక్స్ట్ ఫోటోగ్రాఫ్, ఆ డైమెన్షన్స్ కూడా మెన్షన్ చేసిండ్రు కదా, అది చూడండి. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఆ సర్టిఫికేట్, సదరన్ సర్టిఫికేట్ కానివ్వండి, మీకు ఎంత % హ్యాండిక్యాప్ ఉంది అనేది అడుగుతారు. సో ఆ సర్టిఫికేట్ కూడా కంపల్సరీగా అప్లోడ్ చేయాలి. మీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఇవ్వండి. ఇది ఇస్తేనే మీకు ప్రాపర్గా కమ్యూనికేట్ అవ్వడానికి పాసిబుల్ అవుతుంది. లేదు మీ సేవ వాళ్ళ నెంబర్, ఇంటి దగ్గర వాళ్ళ నెంబర్ ఇస్తా అంటేనైతే మీకు మేబీ ఇన్ఫర్మేషన్ మీ దాకా అందకపోవచ్చు. నెక్స్ట్ ఎస్ఎస్సి మార్క్స్ మినిమం 400 అబోవ్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోండి. ఒకవేళ గ్రేడ్స్ విషయానికి వస్తే 7 గ్రేడ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆధార్ అనేది కంపల్సరీగా మ్యాండేటరీ. రేషన్ కార్డ్ అనేది మ్యాండేటరీ కాదు, ఉంటే అప్లోడ్ చేయండి, లేకపోతే లేదు. నెక్స్ట్ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కంపల్సరీగా మీ దగ్గర మీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని కలవాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే మీ డీటెయిల్స్ ఎస్ఎస్సిలో మ్యాప్ చేయడానికి. అసలు ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఏవి అంటే సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, మైనారిటీ, ట్రైబల్ వెల్ఫేర్, మహాత్మా జ్యోతిబా పూలే, మనకి కస్తూర్బా, ఇట్లాంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. కానీ మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఏమని వస్తుందంటే యువర్ డీటెయిల్స్ ఆర్ నాట్ మ్యాచింగ్, డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. సో అందుకోసమని ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఇట్లా ఎస్ఎస్సి డీటెయిల్స్ మ్యాచ్ అయ్యేటట్టు చేయండి అని అడగాలి. నెక్స్ట్ సిబిఎస్ఈ స్టూడెంట్స్ కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని కలవాలి. నెక్స్ట్ లోకల్ స్టూడెంట్స్ ఆర్టికల్ 371D కంపల్సరీగా ఫాలో అవ్వాలన్నమాట. ఎస్టీ స్టూడెంట్స్ కూడా వాళ్ళ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి డీటెయిల్స్ మ్యాచ్ చేయించుకోవాలి. సిబిఎస్ఈ స్టూడెంట్స్, హెచ్పిఎస్ స్టూడెంట్స్ కూడా, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ వాళ్ళు కూడా అదే చేయాలి. నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ పర్మనెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ డిస్ట్రిక్ట్. సో మ్యాండేటరీగా గుర్తుపెట్టుకోండి. స్టార్ అని రెడ్ కలర్లో హైలైట్ చేసిన అన్నీ కూడా బాగా నోట్ డౌన్ చేసుకోండి. సో మీ డిస్ట్రిక్ట్ ఏంటి, మీ పర్మనెంట్ అడ్రస్ ఏంటి, దాన్ని బేస్ చేసుకొని మాత్రమే సెలెక్షన్ అయితే ఉంటుంది. ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటి తెలుసా, హైదరాబాద్ స్టూడెంట్స్ ఈ కార్పొరేట్ అడ్మిషన్స్కి నాట్ ఎలిజిబుల్ అనమాట. ఎవ్రీ ఇయర్ ఇది సేమ్ ఉంటుంది. నెక్స్ట్ ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ కూడా నాట్ ఎలిజిబుల్. సో ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ చేసుకోవడానికి లేదు. ఎవరైతే స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారో వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళ పేరెంట్స్ ఒక యాన్యువల్ ఇన్కమ్ 2 lakhs లోపు ఉండాలి. సో అదే రూరల్ ఏరియాకి సంబంధించిన వాళ్ళైతే 1 lakh, 1,50,000 లోపు ఉన్నా కూడా సరిపోతుంది. ఇది బీసీ వెల్ఫేర్ వాళ్ళకైనా ఎవరికైనా కూడా ఇది సేమే అన్నమాట. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ అండ్ వెల్ఫేర్ స్టూడెంట్స్ వాళ్ళైతే 1 lakh లోపు మాత్రమే ఉండాలి. సో ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ కనుక ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ మీరు కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ అప్లై నౌ దగ్గర క్లిక్ చేస్తే ఇక్కడ మీ ఎస్ఎస్సి డీటెయిల్స్ ఎంటర్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా డీటెయిల్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ సెలెక్ట్ ఇయర్ పాస్ టైప్ ఏంటి, ఎస్ఎస్సి రెగ్యులరా, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ. అప్పట్లో ఛానల్ కింద ఎవరు కమెంట్ చేశారు, అక్క ఒకసారి సిబిఎస్ఈ వాళ్ళది అప్లికేషన్ చేస్తే చూపెట్టవని. సిబిఎస్ఈ వాళ్ళది ఆప్షనే లేదు అంటే ఇక్కడ వాళ్ళు ఎందుకు ఇస్తారు. కాకపోతే సిబిఎస్ఈ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే మీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి డీటెయిల్స్ మ్యాప్ చేయించుకోండి. ఓకే, సో ఇక్కడ ఎస్ఎస్సి పాస్ టైప్ ఇవన్నీ ఎంటర్ చేసిన వెంటనే మీకు కింద ఇంకొక విండో ఓపెన్ అవుతుంది. అదేంటంటే మీకు రేషన్ కార్డు ఉందా, మదర్ ఎట్లాంటి వర్క్ చేస్తారు, ఫాదర్ది ఇన్కమ్ ఏంటి, అండ్ మీ పర్మనెంట్ అడ్రస్, మీ డిస్ట్రిక్ట్ ఏంటి, ఫోటోగ్రాఫ్, మీ మార్క్స్, సబ్జెక్ట్ వైజ్గా మార్క్స్ ఎంటర్ చేయడం ఉంటుంది. ఇవన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టి లాస్ట్కి మీకు కింద ఆప్షన్స్ పెట్టుకోవడం ఉంటుంది అనమాట. మీ డిస్ట్రిక్ట్ని బేస్ చేసుకునే కదా, మీ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు నియరెస్ట్గా అక్కడ డిస్ప్లే అవుతుంది మనకి. సో ఆ కాలేజెస్ని సెలెక్ట్ చేసుకుంటే అంతే, సింపుల్ అప్లికేషన్ ప్రాసెస్ అయిపోతుంది. కాకపోతే మీకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయడం దగ్గర క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్స్ ఎంటర్ చేయడం ఉంటుంది. అవి ఎంటర్ చేసేటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది. రెస్ట్ ఎవ్రీథింగ్ అంత పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎవరైనా అప్లికేషన్స్ చేసుకోవాలి అనుకుంటే మాకు కాంటాక్ట్ అవ్వండి. మీ డీటెయిల్స్ అన్నీ కూడా సెండ్ చేయండి. ప్రీ పేమెంట్ చేయాలి కంపల్సరీగా. 80 rupees అయితే మేము ఛార్జ్ చేస్తున్నాము. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇంకొక చాలామందికి షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ.